హా, ఇవే ఆ ఫలాలు అమ్మకి ఇష్టమైనవి. చూడండి తొండం గారు, అర్థమైంది. మీరిలా అడ్డం పడితే ఈ పండ్లను కోయడం కుదరదు. కనుక మనం కలిసి కోసుకుందాం. కాస్త నాకు సహాయం చేయి. కొమ్మ మీద నిలబడతాను. అప్పుడు కిందకి జారి పైకి రావడంలో గొప్ప ఆనందం ఉంటుంది. ఆహా, ఈ కొమ్మ వాహనం భలే ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది. అరే అమ్మో, శిఖరం! దీన్ని తప్పించుకోవడం ఎలా? ఓ పని చేస్తాను. అమ్మా, ఇటు చూడండి. అమ్మా, నేను తిరిగి వచ్చాను. నాకు చిన్న దెబ్బ కూడా తగలేదు. చూడండి. నువ్వు ఆ పైకెందుకు ఎక్కాలనుకున్నావు? అంత పెద్ద ప్రమాదాన్ని ఎందుకు కొని తెచ్చుకున్నావు? నీ కష్టాన్ని చూసి నేను ఎంత బాధపడ్డానో కనీసం ఊహించగలవా? ఎందుకు పదే పదే నన్నలా బాధ పెడుతున్నావు? చెప్పు పుత్ర, సమాధానం చెప్పు. అంత ఎత్తు నుంచి కింద పడ్డప్పుడు నీకేదైనా జరిగితే నాకెంత బాధ కలుగుతుంది? దాని గురించి ఒక్కసారైనా ఆలోచించావా నువ్వు? అమ్మ ఎప్పుడూ అమ్మే మహాదేవ. సంతానం పట్ల తన ప్రేమ అనేది ఎంత మాత్రమూ తగ్గదు. పార్వతీదేవికి ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ తనలోని పుత్ర ప్రేమ ఎంతో సమయం దాగి ఉండదు. అమ్మా, నేను మీకు ఇష్టమైనవి తేవడానికి వెళ్ళాను. నాకిష్టమైనవా? ఏవి చూపించు. ఏం తేవడానికి వెళ్ళావు? చూపించు, నీ చేతుల్లో ఏమున్నాయో. అమ్మా, నేను తమ కోసం ఈ పండ్లు తేవడానికి వెళ్ళాను. ఇవి మీకు చాలా ఇష్టం కదమ్మా. ఇదిగోండి, తీసుకోండమ్మా. అమ్మా, నేనిప్పుడు అదే పుత్రున్నమ్మా. అందుకే నేను మీకిష్టమైన ఫలాలు తీసుకొని వచ్చాను. తమను సేవించుకోగలనమ్మా. అమ్మా, తమ కన్నులు కన్నీళ్ళు. నేను మిమ్మల్ని బాధ పెట్టానా అమ్మా? ఓ, అర్థమైంది. మీకు నా పాత ముఖం ఎంతో ఆనందంగా కనిపిస్తుండేది కదా. అందుకే కదూ నా ఈ గజముఖాన్ని మీరు చూడలేకపోతున్నది. అందుకే ఒకసారి శ్రద్ధగా చూడండి నన్ను. నేను వికారంగా లేను. ఇప్పుడు నేను మరింత అందంగా తయారయ్యాను.
నీకు నా మాటల మీద నమ్మకం కలగడం లేదా అమ్మా? అయితే నేను వివరంగా చెప్తాను. నా అందం ఎలా పెరిగిందంటే, ఎంత తీయని మాటలు తనవి. నేనా మాటల్ని ఇంతవరకు ఎందుకు గమనించలేదు? చూడండి, అప్పట్లో నాకు చిన్న ముక్కు, చిన్న చిన్న చెవులు అందంగా ఉండేవి. కానీ వాటి కారణంగానే ఇంత పెద్ద ప్రమాదంలో పడ్డాను నేను. చెవులు మాటలు వినలేదు, నోరు నాకు మించిన పెద్ద మాటలు మాట్లాడింది. చాలు భిక్షుక, చాలు. ఇప్పుడు నేను మీ నోటి నుండి ఒక మాట కూడా వినదలుచుకోలేదు. ఎవరినీ లెక్క చేయలేదు నేను. అందుకే తండ్రి గారికి నా అహంకారం నిండిన శిరస్సును బూడిద చేయాల్సి వచ్చింది. అమ్మా, పెద్దల మాటలు విన్న కొద్దీ తెలివితేటలు పెరుగుతాయి కదమ్మా. అందువల్ల ఎవరైతే ఎక్కువ విని తక్కువ మాట్లాడతారో తనే పెద్ద జ్ఞాని అవుతాడు కదమ్మా. నా ఈ పెద్ద పెద్ద చెవులతో నేను అన్నిటినీ వినగలను, కాబట్టి నేను కూడా మహాజ్ఞానినైపోతాను కదమ్మా. అంటే ఈ పెద్ద పెద్ద చెవులు జ్ఞానానికే ప్రతీకలు అమ్మా. నేను నోరు తెరవకుండా ఈ తొండం అనే తాళం ఉంది కదా, ఇది నేను ఎక్కువ మాట్లాడకుండా అడ్డం పడుతుంది. అందువల్ల నేను ఇక అవసరాన్ని మించి ఒక్క మాట కూడా మాట్లాడలేను. నా పుత్రుడు ఇంత చిన్న వయసులోనే ఎంత మహాజ్ఞాని అయ్యాడో, ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడో. ఇంకా నా కళ్ళు, నా ఈ కళ్ళు చాలా అద్భుతమైనవి. వీటితో నేను ప్రతిదాన్ని నిశితంతో చూడగలుగుతాను. అందువల్ల నాకిప్పుడు సత్యం అసత్యాన్ని పరిశీలించి చెప్పడం చాలా సులభమైంది. ఏ కళ్ళతో అయితే నేను మా తండ్రి గారిని గుర్తుపట్టలేకపోయాను, ఒక్కసారి ఏదైనా చెరువులో మీ మొహం చూసుకోండి. భిక్షుకుడు లేదా మాయలాడిలా కనిపిస్తారు మీరు. ఆ నేత్రాలతో నాకు లాభం ఏంటమ్మా? కానీ ఇప్పుడు నాకు ఈ నేత్రాల వల్ల లభించిన దృష్టి చురుకైనది. అది నన్ను ఏ తప్పు చేయకుండా కాపాడుతుంది. అందువలన నా వరకు ఈ కనులు ఎంతో అందమైనవి కదా అమ్మా. నాకున్న గజనేత్రాలంటే సూక్ష్మ దృష్టికి ప్రతీకలు. ఏమండోయ్ తొండం గారు, మీ గురించి చెప్పలేదని కోప్పడకండి. నేను మా అమ్మకి మీ గురించి చెప్పబోతున్నాను. అంచేత శాంతం వహించండి, ఆగ్రహం చెందకండి. తమరే చూశారుగా అమ్మా, నా తొండం గొప్పదనం ఈ పండ్ల మీద దుమ్ము దులిపేసింది. చెడుని కూడా ఇలాగే దులిపేసి మంచిని ఎంచుకోవడంలో నాకు సహాయపడుతుంది ఈ తొండం. అందుకే ఈ తొండం గారు అజ్ఞానాన్ని వదిలించి జ్ఞానాన్ని అందించడంలో తోడ్పడుతుంది. నిజం చెప్పావు పుత్ర, చాలా మనోహరమైనది నీ తొండం. ఇంత పెద్ద ఏనుగు తలుంది చూడండి. ఇది తెలివితేటలు, ఐశ్వర్యం ఈ రెండిటితో నిండి ఉంటుందమ్మా. ఎందుకంటే గజమస్తకం మీద స్వయంగా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఇంక తెలివైన వాడున్నాడే, తను తన తెలివితోనే అన్నిటినీ సంపాదించుకుంటాడు. అవునా అమ్మా? ఒకవేళ నాకు ఈ తల ముందే ఉండుంటే అమ్మా ఎవరితోనూ యుద్ధం చేసేవాణ్ణి కాదు. ఎందుకంటే అప్పుడు నేను నా బుద్ధి ఉపయోగించి ఉండేవాణ్ణి కదా. ఇప్పుడు చూడండి, ఈ శిరస్సు కారణంగా అమ్మ మీ పుత్రుడికి ఏ సమస్య ఎదురు కాదు.
అమ్మా, ఎప్పుడైనా మీకు నమ్మకం కలిగింది కదా? నేను మరింత మంచితనంతో, మరింత హృదయ సౌందర్యంతో ఉన్నాను కదమ్మా. ఈ రూపమే అన్నిటికంటే ముందు నా చిత్రంలో గోచరించింది. అయినా నేను ఒప్పుకోలేకపోయాను. ఇంత కఠినంగా ఎలా మారిపోయాను నేను? నీ చిత్రం నుండి వెలువడిన ఆ ప్రకాశం నీ మనసుకు సమగ్రమైన రూపం. నీ మనసే నీ ముందుకు వచ్చి నిన్ను దర్శింపజేసింది. నీవు చెడిపోయిందనుకున్న ఈ చిత్రరూపమే సమీప భవిష్యత్తులో నీకు కలగనున్న శుభాలకు సంకేతం. ప్రతి చిన్న సంఘటన వెనుక ఒక పెద్ద కారణం ఉంటుంది పార్వతి. నీ పుత్రుడు నీ చిత్రమనే చిన్న ఘటన ద్వారా తన శుభాలకు సంకేతమై జరగబోయేది సూచించాడు పార్వతి. అవును ప్రభు, మీ మాటలు పరమ సత్యాలు. నేనే తనని గుర్తించడంలో ఆలస్యం చేశాను. ఇంకా భ్రమలతో కాలం గడపలేను. నా పుత్రుణ్ణి నా మనసులోకి సగర్వంగా ఆహ్వానిస్తాను. నేను ఏం ఆలోచిస్తున్నారమ్మా? నాకు చెప్పకూడదా? నేను వినడానికి తగనా అమ్మా? ఈ సంపూర్ణ జగత్తులో నీకంటే మంచివాడు, నీకంటే అందగాడు ఎవ్వరూ లేరు పుత్రా. పుత్ర ప్రేమంటే ఇలాగే ఉండాలి. పార్వతీమాత ఈ గజముఖుని కూడా తన కుమారుడిగా అంగీకరించారు. అది మంచిదే కదా, ఎందుకంటే దేవతల భద్రత ఇందులోనే ఉంటుంది. పుత్ర, ఇక నిన్నెప్పుడు నాకు ఎంత మాత్రం దూరంగా వెళ్ళనివ్వను. నిన్ను నా దగ్గరే ఉంచుకొని నా ప్రాణానికి ప్రాణంలా చూసుకుంటాను, నిన్ను రక్షించుకుంటాను. పుత్ర, ఈరోజు నీ తెలివితేటల వల్ల, చురుకుదనం వల్ల నీ తల్లి నీకు తిరిగి లభించింది. దాని ఫలితంగా తన క్రోధాన్ని నుండి మాకే కాదు సమస్త లోకాలకు కూడా గండం తప్పింది. నీ పుట్టుక వల్ల లోకంలో ఎన్నో జీవరాశులకు రక్షణ కలిగింది. నీ పుట్టుకతో సృష్టిలోని అమంగళాలన్నీ తొలగిపోయాయి. సకల ప్రాణులకు శుభాలను కలిగించింది నీ పుట్టుక. అందువలన ఈ బ్రహ్మదేవుడు నీకు వరమిస్తున్నాడు. నేటి నుంచి నీవు మంగళమూర్తి అని పేరుతో ప్రసిద్ధికెక్కుతావు. పుత్రుడికి మంగళమూర్తిగా ఆశీస్సులను అందించినందుకు అనేక ధన్యవాదాలు బ్రహ్మదేవా.
శుభాలే జరుగుతాయి. ఎలాంటి ప్రమాదాలు ఎదురుకావు. అసుర సామ్రాట్ గజముఖాసురుడికి జై! 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 దశ దిశలా విస్తరించాలి అసుర సామ్రాజ్యం. ఎక్కడ చూసినా సరే అశుభాలే జరుగుతుండాలి. అశుభాల అంధకారం అలుముకోవాలి. దేవతలంతా నాశనం కావాలి. ఇదే నా ఏకైక సంకల్పం. ఆ గజాసురుడి తరువాత నేనున్నాను. పాతాళ లోకానికి సామ్రాట్నే. దేవతలను మట్టి కనిపించాలి. అసురులు విజయం పొందాలి. అసురులు మాత్రమే విజయం పొందాలి. అసుర మహానాయకుడు గజముఖాసురుడికి జై! అసుర మహానాయకుడు గజముఖాసురుడికి జై! సేనాపతి, మన అసుర సైన్యం ఇప్పుడు దేవలోకంపై దాడి చేయడానికి సిద్ధమేనా? పార్వతీదేవి, సంతానం కలిగిన అనంతరం కొన్ని ఆచారాలను పాటించడం అనివార్యం. శుద్ధి, నామకరణం, అన్నప్రాసన లాంటివి. అవును పార్వతీదేవి, మేము మీ పుత్రుడి తొలి ఉత్సవానికి ఆహ్వానం కోసం ఎదురుచూస్తూ ఉన్నాము. అలాగే నా మనసులో ఉప్పొంగుతున్న ఆనందం ఒక భవ్యమైన ఉత్సవం జరపడానికి వేగిర పడుతోంది సరస్వతి. మంచి ముహూర్తం చూసుకుని మా పుత్రుడికి నామకరణ మహోత్సవం తప్పక జరుపుతాము. అలాగే ఇక్కడకు విచ్చేసిన దేవతలందరికీ కూడా ఆ ఉత్సవంలో పాలు పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇదెక్కడి సమస్య నాకు? ఉత్సవంలో తనకేదైనా పదవినిస్తే కష్టం. అయినా మాత ఆదేశాన్ని పాటించక తప్పదు. కాబట్టి ఈ గజముఖ ఉత్సవానికి రాక తప్పదు. నంది, ఇతర గణాలు మాత్రమే కాదు, మన యక్ష, గంధర్వ, కిన్నెరాదులందరికీ అలాగే ఈ వార్తని తెలియజేసి ఈ మహోత్సవానికి తప్పక రమ్మని నా మాటగా ఆహ్వానించు. మీ ఆజ్ఞమాత. అమ్మా పార్వతి, మీ సంతోషంలో పాలు పంచుకోవాలని అందరూ ఎప్పుడెప్పుడా అని చాలా ఉత్సాహంతో ఎదురుచూస్తూ ఉన్నారు తెలుసా. ఇది మహత్తరమైన సందర్భం. దీని ఫలితంగా భవిష్యత్తులో ఎన్నో పరిణామాలు సంభవించనున్నాయి. ఈరోజు తమ పుత్రుడి రూపంలో కైలాసంలో ఒక దివ్యమైన జననం జరిగింది. ఇది అఖిల లోకాలకు మంగళప్రదం. నేను నీకు అపారమైన మమతనందిస్తాను పుత్రా. కష్టమనే మాట కూడా నీ దగ్గరికి చేరనివ్వను. అసుర సామ్రాట్ గజముఖాసురా, చూడండి నన్ను. అలా చూడండి మా సైన్యంలోని ఉత్సాహాన్ని. తమరి నేతృత్వంలో మన అసుర సైన్యాలు ఏ క్షణమైనా దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంకా మనకి వేరే ఏర్పాట్లు అవసరం ఏముంటుంది? చెప్పండి, ఏముంటుంది?
నా ప్రశ్నకి సమాధానం కేవలం అవునా కాదా అని మాత్రమే చెప్పాలి. ఇంకా వేరే ఏం చెప్పినా నేను సహించలేను. నేను అడిగిన ప్రశ్నకి మించి ఎవరైనా సమాధానం చెప్పారంటే వాళ్ళని యమలోకానికి పంపిస్తాను, భయంకరంగా శిక్షిస్తాను.